గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో రోజ్ టీ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: దేశీ గులాబీ పూలు 2, బ్లాక్ టీ లీవ్స్ 1/8 టీ స్పూన్లో సహం, టీ స్టీప్ చేసుకోవడానికి నీళ్లు 175 మిల్లీలీటర్లు, పావు నిమ్మకాయ రసం, టీ తయారు చేసుకోవడానికి 500 మిల్లీలీటర్ల నీళ్లు. ఇప్పుడు రోజ్ టీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి నీళ్లని పోసుకోండి. ఒక గులాబీ పువ్వుని తీసుకుని వేళ్లతో రేకుల్ని వేరు చెయ్యండి. ఇలా 2 గులాబీ పూలకి రేకుల్ని తీసుకోండి. ఈ గులాబీ పూల కాడల్ని పుప్పొడిని తీసేయాలి. ఇప్పుడు ఈ గులాబీ రేకుల్ని నీళ్లల్లో వేసుకోండి. వేళ్లతో ఈ గులాబీ రేకుల్ని శుభ్రంగా కడగండి. ఆ పైన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నీళ్లు కాయటానికి నేను ఎలక్ట్రిక్ కెటిల్ని ఉపయోగిస్తున్నాను. ఎలక్ట్రిక్ కెటిల్లోకి 175 మిల్లీలీటర్ల నీళ్లు పొయ్యండి. నీళ్లు వేడెక్కాలి. కెటిల్ని స్విచ్ ఆన్ చేయండి. ఇక్కడ నేను కుండ షేప్లో ఉన్న చిన్న గాజు పాత్రని తీసుకున్నాను. ఈ కుండలోకి బ్లాక్ టీ లీవ్స్ని వేసుకోండి. ఆ పైన కడిగిన గులాబీ రేకుల్ని కూడా ఇందులో వెయ్యండి. ఎలక్ట్రిక్ కెటిల్లో నీళ్లు తెరులుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆ పైన 2 నిమిషాలు ఆగి ఆ వేడి నీళ్లని తీసుకువచ్చి ఈ కుండలో పోసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోండి. 5 నిమిషాల పాటు ఇలా వదిలేశారంటే ఆ గులాబీలోని వాసన, రంగు అంతాను ఈ నీళ్లలోకి దిగుతుంది. 5 నిమిషాలయ్యింది. టీ పెట్టుకుందాం. మళ్ళీ కెటిల్లోకి 500 మిల్లీలీటర్ల నీళ్లని పొయ్యండి. నీళ్లు వేడెక్కటానికి కెటిల్ని స్విచ్ ఆన్ చేయండి. నిమ్మ చెక్కని ఈ కుండలోని మిశ్రమంలోకి పిండండి. పింగాణీ కెటిల్ని ఉపయోగిస్తే తయారు చేసుకున్న తర్వాత టీ వేడిగా ఉంటుంది. ఈ పింగాణీ కెటిల్లోకి టీ వడగట్టుకునే జల్లెడని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కుండలోని మిశ్రమాన్నంతా ఈ జల్లెడలో పోసుకోండి. గమనించండి, గులాబీ పూల రంగు, వాసన అంతాను ఈ నీళ్లల్లోకి దిగింది. కెటిల్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత 2 నిమిషాలాగి ఆ వేడి నీళ్లని తీసుకువచ్చి ఈ పింగాణీ కెటిల్లో పోసుకోండి. రోజ్ టీ తయారైపోయింది. ఈ కెటిల్ మీద మూత పెట్టుకుని సర్వ్ చేసుకోండి. దేశీ గులాబీ పూలు మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకుని వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒక ట్రే తీసుకుని దాంట్లో పార్చ్మెంట్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు గులాబీ పూలని ఈ ట్రేలో పరుచుకోండి. ఇలా అన్ని గులాబీ పూలని విడివిడిగా ట్రేలో పరవండి. ఇప్పుడు ఈ ట్రేని తీసుకువెళ్లి ఫ్రీజర్లో పెట్టుకోండి. మరునాడు ఈ ట్రేని ఫ్రీజర్లో నుంచి బయటికి తీయండి. గమనించండి, పువ్వుగానే కనబడుతోంది కానీ ఇవి గట్టిపడ్డాయి. జాగ్రత్తగా ఈ పూలని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ మీద మూతని పెట్టుకుని లాక్ చేసుకోండి. ఈ బాక్స్ని తీసుకువెళ్లి ఫ్రీజర్లో పెట్టుకోండి. రోజ్ టీ తాగాలని అనిపించినప్పుడు కాసిని పూలని తీసుకుని ఇందాక చెప్పుకున్న విధంగా వాటి రేకుల్ని నీళ్లలో వేసి కడిగి టీ తయారు చేసుకోండి. ఒక ట్రేలో రోజ్ టీ ఉన్న కెటిల్ని అలాగే 2 కప్పుల్ని పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కప్పులోకి రోజ్ టీని పోసుకోండి. గులాబీ సువాసనతో ఉన్న ఈ టీని వెంటనే సర్వ్ చేసుకోండి. గులాబీ పూలల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజ్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలని, వేడిని తొలగిస్తాయి. మీరును ఈ రోజ్ టీని మీ ఇంట్లో తయారు చేసుకుని దాని రుచిని, లాభాలని మీ ఇంట్లోని వారందరికీ పంచుతారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.